మన కొత్త చెరువులో ఉగ్గాని హోటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో. ఎంత ఫేమస్ అంటే నిజంగా చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ జనాలు చుట్టుకునే ఉంటారన్నమాట. ఈ బిల్డింగ్ పేరు పివిపి కాంప్లెక్స్ అండి. థర్డ్ ఫ్లోర్ లో మన ఎన్ఎస్ఏ కోచింగ్ ఉంటది. ఇదిగోండి దారిలో మన డెలివరీ వ్యాన్ పేరూరుకి రామగిరి సైడ్ వెళ్తోందండి. ఇదేంటి ఇంగ్లీష్ లో ట్రక్కుల్లో వెళ్తున్నారు. నిజంగా ట్రెండ్స్ లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయంట ధర్మవరంలో. ఒకసారి ట్రై చేయండి. నా ముందు ఒక కార్ వెళ్తున్నారు. స్ట్రైట్ గా వెళ్లి టక్కని కట్ చేస్తారు. బై మిస్టేక్ ఆమెకి తగిలి ఉంటే సో వీళ్ళైతే ఎండలో చాలా కష్టపడుతూ ఉంటారు. మనం సాయం చేయకుండా పర్లేదు కానీ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేలాగా చేయకూడదు కదా. మనందరికి దగ్గరలో ఒక సిటీ లాంటి పేరు చెప్పమంటే అనంతపూర్ అని చెప్పేస్తాము. అనంతపూర్ లో జేఎన్టీ అంటే ఒక పేరు కాదు, యూనివర్సిటీనే కాదు, అది ఒక ఎమోషన్. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదివారు, చదువుతున్నారు. నాకు జేఎన్టీ అంటే రియల్లీ చాలా ఇష్టం అండి. మనం ఆల్రెడీ ఇంటీరియర్ స్టార్ట్ చేసామని అందరికీ తెలుసండి. ఇంటీరియర్స్ కి కొటేషన్ ఇవ్వడానికి మనం ఇక్కడికి రావడం జరిగిందండి. నిజంగా సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. డబ్బులు ఉంటాయి కానీ వాల్యూస్ అనేది కొంతమంది దగ్గరే ఉంటాయి. సో వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. సార్ వాళ్ళకి నచ్చినట్టుగా మనము ఇంటీరియర్స్ అన్ని చూయించి కొటేషన్ ఇచ్చి డీల్ క్లోజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఒక స్మాల్ గుడ్ థింగ్ ఏమంటే నేను రాగానే మీ వీడియోస్ చూస్తుంటాము అని సార్ వాళ్ళు అన్నారు. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంత పెద్దవాళ్ళు కూడా అంత బిజీ షెడ్యూల్ లో మన వీడియోస్ చూడడం చాలా సంతోషం. సార్ గారికి యాక్చువల్ గా 40 బెడ్స్ రిక్వైర్మెంట్ ఉందండి. క్వాలిటీ చెకింగ్ కోసం డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయడం జరిగింది. ఇంటీరియర్స్, సోఫాస్, బెడ్స్ కోసం ఉన్నదే లగ్జరీ హోమ్స్. లగ్జరీ అంటే బ్రాండ్ అన్నమాట.